హాయ్ ఆల్ అందరికీ నమస్తేనండి. టుడే నేను పాలకూరతో రైతా చేశాను. ఆర్ పాలకూర పెరుగు పచ్చడి అని కూడా అనొచ్చండి. ఈసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతది. ఎప్పుడు మనం పాలకూరతో పప్పు, పచ్చడి ఆర్ పాలక్ పన్నీరే చేస్తూ ఉంటాం కదా! ఈసారి పెరుగు పచ్చడి చేయండి. చాలా టేస్టీగా ఉంటదండి. పిల్లలకే కాదు మనకు కూడా చాలా బాగా నచ్చుతది. దీనికోసం బేబీ స్పినాచ్‌ని తీసుకొని ఇలా బంచిలాగా పట్టేసుకున్నాను. అన్నీ ఇట్లా కట్ చేసుకున్నాననమాట. ఒక్కొక్కటి కట్ చేయడం చాలా కష్టం కదండీ! అందుకని ఇలా బంచిలాగా పెట్టుకున్నాను. ఇలా సన్నగా నైస్‌గా కట్ చేసుకున్నానండి. ఇది ఉడికిన తర్వాత అసలు పీచుగా అనేది అనిపించదు. మనం ఆకులుగా ఉడకపెడితే కొంచెం పీచులాగా అనిపిస్తది. తినేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తది. ఇది ఇట్లా మాత్రం చాలా టేస్టీగా ఉంటదండి. దీనికోసం హాఫ్ కప్ వాటర్ తీసుకొని ఫుల్‌గా అంటే బాగా బాయిల్ చేశాననమాట. అప్పుడే నేను యాడ్ చేస్తాను ఈ పాలకూరని. ఇలా యాడ్ చేసి ఒక్క మినిట్ చాలండి. అంతకంటే ఎక్కువ ఉడకక్కర్లేదు. కొంచెము కలర్ చేంజ్ అయిపోతది. అండ్ దెన్ కొంచెం ఆవిరి కూడా బయటకొచ్చేస్తది కదా! అప్పుడు స్టవ్ బంద్ చేసేసి మూత పెట్టేస్తాననమాట. ఇంకేమన్నా ఉడకకపోతే కూడా ఆ ఆవిరికి ఆ ఆకంతా చాలా బాగా ఉడికిపోతదండి. మనకి కొంచెం ఎక్స్‌ట్రా వాటర్ వచ్చినా కానీ తీసేసేయొచ్చు. అండ్ దెన్ అవి కూడా మనం పారేయక్కర్లేదండి. తాగేయొచ్చనమాట మనము. చూడ్డానికి ఇలా ముద్దలాగా ఉడికింది కదండీ! అసలది పెరుగులో యాడ్ చేస్తూ ఉంటే ఇలా స్ట్రింగ్స్ లాగా భలే నైస్‌గా వచ్చేస్తదండి. ఇలా చూడ్డానికి మాత్రమే ముద్దగా అనిపిస్తుంది. ఈ పెరుగుని ఇలా బాగా చిలుపుకొని దీంట్లో నేను కొంచెం ఉప్పు జీలకర్ర యాడ్ చేసుకున్నాను. మీరు తాలింపు కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను తాలింపు అయితే నేను యాడ్ చేయలేదనమాట. దీంట్లో ఎక్సెస్ వాటర్ ఉన్నాయి కదండీ! అవి పడకుండా నేను ఓన్లీ ఆకు మాత్రమే తీసుకుంటాననమాట. ఆ ఆకు ఉడికిన ఆకు వాటర్ గ్రీన్ కలర్‌గా ఉంటది. అందువల్ల పెరుగు కలర్ చేంజ్ అయిపోతదనమాట. అందుకని ఆ వాటర్‌ని అస్సలు ఏమీ లేకుండా తీసేస్తున్నాను. ఈ ముద్దను చూసాను కదా! ఇప్పుడు దీంట్లో ఏసేసాను. అది చూడ్డానికి మాత్రమే ముద్దగా ఉంటదండి. ఇది ఇలా కలబెడుతూ ఉంటే స్ట్రింగ్స్‌గా ఊడిపోతది. నూడిల్స్ లాగా అనమాట. అలా వచ్చేస్తదనమాట. ఇది రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బావుంటదండి. నేనైతే మాత్రం ఇది బౌల్‌లో పెట్టేసుకొని నేనిలా తినేస్తాను. దిస్ ఈజ్ మా ఫేవరెట్ అనమాట ఇది. ఈ కర్రీ అంటే పచ్చడి అనమాట. ఇది చాలా ఇష్టంగా అయితే మా మా ఇంట్లో మేము తినేస్తామండి. ఎలా ఉందో మీరు చేసి నాకు చెప్పండి. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.